హాయ్ అండి, వెల్కమ్ టు పుష్పారాణి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూడొచ్చండి. ఈరోజు రెగ్యులర్గా చేసే చట్నీ కాకుండా కొంచెం వెరైటీగా కొబ్బరి చట్నీ చేద్దామండి. ఒక కొబ్బరికాయ పూర్తిగా తీసేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. తర్వాత వేయించిన శనగపప్పు, వీటిని ఒక 3 టేబుల్ స్పూన్లు తీసేసుకున్నానండి. ఇవి కూడా వేసేసుకుందామండి. తర్వాత మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి చాలు. నేనైతే ఇక్కడ 6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చండి. వీటిని దోరగా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోండి. వేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని దీంట్లోకి వాటర్ ఏం వేయొద్దండి. ఇలానే ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. ఈ పచ్చడికి వెల్లుల్లి, ఉల్లిపాయ, చింతపండు ఏం అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కలుపుకొనేసి ఇందులోకి కాచి చల్లార్చిన పాలు, మనం టీ తాతాం కదండి, ఆ కప్పుతో 2 కప్పులు వేసేసుకోండి. ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. బాగా ఇలా మిక్సీ పట్టేసుకోండి. మరీ నున్నటి పేస్ట్ లాగొద్దండి, కొంచెము బరకగానే చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. తర్వాత మిక్సీ జార్లో నుండి ఒక బౌల్లోకి తీసేసుకొని ఈ చట్నీకి పోపు పెట్టేసుకుందామండి. ఇందులో కొబ్బరి పాలు ఇవన్నీ చాలా హెల్త్కి మంచిదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు పోపుకి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసేసుకుందామండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. నేను కొద్దిగా పచ్చడి చేశాను కాబట్టి ఒకటే వేసాను. తర్వాత కొద్దిగా మినప్పప్పు వేసేసుకోండి. తర్వాత కరివేపాకు కొంచెం వేసేసుకొని ఇవి ఫ్రై అయ్యాక చట్నీలో వేసేసుకుందామండి. ఇది ఇడ్లీకైనా, దోశకైనా, పొంగల్కి అన్నిటికీ చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.